రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నంబర్లని సంప్రదించండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. ప్రీవియస్ వీడియోలో ఒక చిన్న మైండ్ సెట్తో కూడుకున్నటువంటి చిన్న లేయర్, అంటే చూసే పర్సెప్షన్ మనం ఏ విధంగా మారిస్తే మన జీవితం ఆ విధంగా తయారవుతుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. వర్షం అందరికీ కామన్, వర్షం పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఉంటారు. కొంతమందికి అన్నీ ప్రొటెక్షన్ ఉన్నా కూడా ఆలోచనల దగ్గరే ఆగిపోయి నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. కొంతమంది దగ్గర ఏమీ లేకపోయినా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కామన్ అనుకుందాం దాన్ని. కొంతమందికి అంటే వర్షం పడుతూనే ఉంటుంది, ఆలోచనలు ఏదో పరిగెడుతూనే ఉంటాయి. అరే మనం పరిగెత్తాలి, ఇక్కడ నుంచి కొంచెం తడిసిపోతాం అనుకున్నటువంటి ఆలోచన కూడా ఉంటుందని చెప్పడానికి ఆ 3 లేయర్స్ చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది చూసారా? దట్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ నో డౌట్. మన స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాం అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు నారాజు? విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాల మైండ్ సెట్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఒకటేంటంటే, ఒకటి లేమితనం, రెండోది కలిమితనం. నేను లేమి కలిమి అనల, లేమితనం కలిమితనం అన్నా. అంటే ఏంటంటే, లేమితనం అంటే లేకుండా ఉంది అన్న భావన, కలిమితనం అంటే నాకు అన్నీ ఉన్నాయన్న భావన. భావన చాలా ప్రధానం. ఎందుకంటే డబ్బులున్న ప్రతి ఒక్కరూ బాగా కలిమి ఉందని భావించాల్సిన అవసరం లేదు. అది భావించే వ్యక్తి ఉంటాడే, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ అని ఉంటుంది. మైండ్ సెట్స్ గురించి ముందు మాట్లాడాం కాబట్టి, కరువు మనస్తత్వం, అట్లాగే తర్వాత మనం రిచ్ మైండ్ సెట్ ఏదంటే అబండెన్స్ మైండ్ సెట్, సమృద్ధి మనస్తత్వం. కరువుకు ఈ సమృద్ధికి ఉన్న తేడా అది మైండ్లో ఎలా ఉంటుంది అని చూస్తే, యాక్చువల్ కరువుగా ఆలోచించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? లుక్ అట్ దిస్. వాళ్ళకి ఒక్కో మనిషికి తక్కువ అవకాశాలు ఉంటాయని భావిస్తారు స్కేర్సిటీ మైండ్ సెట్ వాళ్ళు. ప్రతి మనిషికి కొన్ని అవకాశాలు ఉంటాయి, ఆ అవకాశాల్లోనే మనం జీవించాలి అని అనుకుంటారు. కానీ ఈ అబండెన్స్ మైండ్ సెట్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు అవకాశాలే ఉన్నాయి, ఏది పట్టుకున్నా బంగారమే అని నమ్మే వాళ్ళు అబండెన్స్ మైండ్ సెట్లో ఉంటారు, సమృద్ధి మనస్తత్వంలో ఉంటారు. మనం ఏది పట్టుకున్నా మనకు ఎందుకు అనుకూలంగా రాదే, అన్ని నష్టాలే వస్తాయి అని ఆలోచించేవాడు కరువు మనస్తత్వం ఉన్నవాడు. మరి ఈ 2 మనస్తత్వాలు ఎలా వస్తాయి, ఎలా మార్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ మనస్తత్వాల గురించి మాట్లాడే కంటే నారాజు, ఒక్కసారి ఈ పిక్చర్ చూడు. అమ్మా, ఇప్పుడు నువ్వు కారు వేసుకొని పోవాలి నారాజు. హైదరాబాద్ ట్రాఫిక్, ముంబై ట్రాఫిక్ సార్ ఇది మొత్తానికి ట్రాఫిక్. అసలు స్థలం ఉందా నారాజు మనకి? ఎక్కడ లేదు. కానీ నువ్వు కారు వేసుకొని రోడ్డు ఎక్కితే నీ కారుకు కావాల్సిన స్థలం నీకు దొరుకుతుంది. ఎస్ సార్. మనం ఇట్లా దూరంగా చూసినప్పుడు అబ్బో ఎంత ట్రాఫిక్ అనుకుంటాం కదా. యు కీప్ డ్రైవింగ్, నీకు తెలియకుండానే రోడ్డు నీకు మార్గం చూపిస్తూనే ఉంటుంది, నువ్వు వెళ్ళాల్సిన చోటుకి వెళ్తావు. అట్లా అనుకుని వచ్చినవే ఈ కార్లన్నీ. అవును. కానీ దూరం నుంచి చూస్తే మనకు అవకాశం లేదే అని అనుకుంటే నీకు అవకాశం కనపడదు. నాకు అవకాశం ఉంది అని నువ్వు మళ్ళీ రోడ్డు మీద ప్రయత్నం చేస్తే నువ్వు చేరాలనుకున్న చోటుకి చేరతావు. ఇది మనస్తత్వం అంటే. అసలు నిజంగా కరువు మనస్తత్వం చెప్పాలంటే నారాజు, నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక అబ్బాయి ఏం చేశాడంటే, ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి అక్కడంతా ఐస్ క్రీమ్ మొత్తం డెమోలో కనిపిస్తూ ఉంటుంది అద్దాల్లో. అక్కడికి వచ్చి, అన్న సింగిల్ కప్ ఎంత అని అడిగాడు. 30 రూపాయలు అన్నాడు. డబల్ కప్ ఎంత అని అన్నాడు. 60 రూపాయలు అన్నాడు. మరి స్ట్రాబెర్రీ అయితే ఎంత అన్నాడు. సింగిల్ కప్ 30, డబల్ కప్ 60, 60 రూపాయలు అన్నాడు. చాక్లెట్ ఎంత అన్నాడు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఏ ఐస్ క్రీమ్ తీసుకున్నా సింగిల్ 30, డబల్ 30 అన్నాడు. సరే అయితే అని లోపల కూర్చొని సింగిల్ కప్ ఆర్డర్ చేయండి అని అడిగాడు. పాపం వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి సింగిల్ కప్ తినడం మొదలుపెట్టాడు. చిన్న పిల్లగాడు. వాడు ఇన్నిసార్లు అడిగాడు ఈ సింగిల్ కప్ కోసమా అని వాడికి చిరాగ్గా ఉంది. ఆ తర్వాత తినేసిన తర్వాత అక్కడ చిల్లరంతా తీసి పక్కన ఎంచుతున్నాడు. చేసి వాడు బిల్ ఇచ్చాడు. 30 రూపీస్ ఇచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు కప్పు క్లీన్ చేద్దామని వచ్చిన క్లీనర్కి అక్కడ ఇంకో 30 రూపాయలు కనిపించింది. ఏంటంటే అది టిప్ ఇచ్చాడు. పిల్లవాడు తినాలనుకుంటే 2 కప్పులు తినిండొచ్చు, కానీ నాకు టిప్ ఇచ్చేంత డబ్బు ఉందన్న అబండెన్స్ మైండ్ సెట్ ఉందే, నాకు తక్కువ కాదు, నాకు కరెక్ట్గా ఉంది అనుకోవచ్చు. నాకు 3 కప్పులకు లేదే అనుకోవచ్చు. 1 కప్పు తింటే ఇంకో కప్పు ఎక్కువ ఎక్స్ట్రా ఉంది, అది ఇంకొకరికి ఇవ్వచ్చు అనేంత అబండెన్స్ ఉంది.
అది సమృద్ధి మనస్తత్వం అంటే. ఉన్నది నీ దగ్గర ఎంత అని కాదు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అన్న దాన్ని బట్టే డబ్బు నీ గురించి ఎలా ఆలోచిస్తుందో నిర్ణయిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ అదే మనం మాట్లాడుతున్నాం. కొంతమందికి అంతా ఉన్నా ఏదో ఇట్లా కనిపిస్తుంది వాళ్ళ ఆస్తి కానీ వాళ్ళ డబ్బులు కానీ, సైజ్ అంతా ఒకటే. ఆలోచనలు, ఆస్తులు ఉన్నది అంతా గజిబిజిగా ఉంటుంది, సరిగ్గా లేదని అనిపిస్తుంది. కరెక్ట్గా మీరు ఆర్గనైజ్ చేసుకుంటే మీ థాట్స్ని ఇలా యూ కెన్ యూజ్ ఇట్ ప్రాపర్లీ, యూ కెన్ సీ ఇట్ ప్రాపర్లీ. మనం అట్లా చూడకపోవడం వల్లే ముడిపడిన ఆలోచనలు, అంత అర్థం కాని ఆర్థిక స్థితి మనం ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అబండెన్స్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవ్వాలి. ఎలా అవుతాం షిఫ్ట్? ఇప్పుడు మార్పు చాలా అవసరం. హ్యాపీ మనీ దాని గురించే మాట్లాడబోతోంది. మీ ఆలోచనలో మార్పు వల్ల స్థితిలో ఎలా మార్పు కలుగుతుందో చెప్పబోతోంది. లుక్ అట్ దిస్. ఇది ఒక లూప్ నాగరాజు, చాలా ఇంపార్టెంట్. ఏంటి లూపు? ఎప్పుడైతే లేమితనం ఉంటుందో, లేదనిపిస్తుందో భయం వేస్తుంది. భయం ఏం చేస్తుందంటే ఆందోళన పెంచుతుంది. ఆందోళన దేనికి దారితీస్తుందంటే నీ ఛాయిస్లు ఏవైతే ఉన్నాయో, నీ నిర్ణయాలు, ఎంపికలు ఏవి ఉన్నాయో అవి చాలా బలహీనంగా ఉంటాయి. ఫోన్ లేదు, సర్దుకుందాం, ఇది జాలే, తక్కువైతే చెప్పు, రేట్ కార్డు చూద్దాం, ఇంతకంటే చీపుది లేదా, ఇదే ఆలోచన చేస్తాం. ఎప్పుడైతే అట్లా ఆలోచించావో అవుట్కమ్స్ కూడా చీప్గానే ఉంటాయి. ఇప్పుడు బండి రిపేర్ వస్తే సరే ఇది మార్చాలంటాడు, మార్చకుండా ఎన్ని రోజులు వస్తుంది? చీప్ ఎంపిక. యాక్సిడెంట్ అయిన తర్వాత మార్చింటే బాగుండే అని, అప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత డ్యామేజ్ ఉందే, ఇప్పుడు నువ్వు మార్చే కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో నెగిటివ్ మైండ్ సెట్ అండ్ స్కేర్సిటీ మైండ్ సెట్. అదే అబండెన్స్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది? లుక్ అట్ దిస్. గ్రాటిట్యూడ్. ఉన్నదానికే థ్యాంక్స్ చెప్తాను. 2 కప్పుల డబ్బు నా దగ్గర ఉంటే నేను ఒక కప్పు తిని ఇంకో కప్పుకు ఎందుకు టిప్ ఇచ్చానంటే నేను తిన్నదానికే గ్రాటిట్యూడ్. అలాంటి వాడు బాగా సంపాదించగలుగుతాడు, ఉన్నదంతా ఇంకా ఆనందంగా ఉండగలుగుతాడు. పీస్ ఆఫ్ మైండ్. ఇది ఎంత డబ్బు ఇచ్చినా రాదు. గ్రాటిట్యూడ్ నుంచి పీస్ ఆఫ్ మైండ్ నుంచి చాయిసెస్ రిచ్గా ఉంటాయి. ఎప్పుడైతే నీ ఎంపికలు, నీ నిర్ణయాలు చాలా రిచ్గా ఉంటాయో పాజిటివ్ అవుట్కమ్స్ని నువ్వు ఎంజాయ్ చేయడం మొదలు పెడతావు. ఇదే మీ మేజర్ డిఫరెన్స్ ఈ స్కేర్సిటీ మైండ్ సెట్కి దెన్ అబండెన్స్ మైండ్ సెట్కి. ఆ సమృద్ధి మనస్తత్వం మనం డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ చేంజ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు మాట్లాడే భాష మార్చు. నా వల్ల కాదు, నా చేత కాదు, అవుతుందో కాదో అన్న విషయాల్ని మానేయాలి. ఐ కెన్ డూ ఇట్. కట్ చేద్దాం. ఐ కెన్ డూ ఇట్ అవుతుంది, ఐ కాంట్ డూ ఇట్ ఉన్నది. నా భాష ఎప్పుడైతే మారుతా అంటే నా ఆలోచన మారాలి, భాష మారాలంటే నా ఆలోచన మార్చుకో. భాష మారిందనుకోండి, మీతో మీరే పాజిటివ్ భాష మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైతే పాజిటివ్ భాష మాట్లాడుతున్నారో పాజిటివ్ అవుట్కమ్స్, పాజిటివ్ బిహేవియర్స్ రావడం మొదలు పెడతాయి. సింపుల్ భాష మార్చడం. ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, పక్క వాళ్ళతో మాట్లాడినా నీ పరిస్థితి గురించి, నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయా, ఊకే ఏం లేవు అని నువ్వు అంటున్నావే, అది నిజమైతే అవుతుంది. సో లాంగ్వేజ్ మార్చి పాజిటివ్గా మార్చండి. ఇక రెండోది వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దట్ సీ దిస్. చాలా ఇంట్రెస్టింగ్. నా గంట కిందట నేనేం డిసైడ్ చేశానంటే నాకు ఇరిటేషన్ వచ్చిన ప్రతిసారి ఒక కాయిన్ బకెట్లో వేయాలి అని అనుకున్నా. ఓకే, ఇరిటేషన్ వచ్చిన ప్రతిసారి ఒక కాయిన్ బకెట్లో వేద్దామని. బా, ఎక్కడి నుంచి వచ్చింది సార్ థాట్ ఇది? ఏంది, ఒక్క కాయిన్ వేసాను, ఊరికి ఇరిటేషన్ వచ్చిన ప్రతిసారి తెలియకుండానే బకెట్ నిండింది. నాగరాజు, సంతోషం వేసిన ప్రతిసారి నువ్వు గ్రాటిట్యూడ్ చెప్తే నీ గ్రాటిట్యూడ్ కూడా అట్లాగే నీకు ఇస్తాను. 2 విషయాలు మనం చేయాల్సిన అంటే చేంజ్ యువర్ లాంగ్వేజ్ అండ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్ అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఎయిదర్ పాజిటివ్. కాయిన్లు ఎట్లా పెరిగాయో అనిపించిన ప్రతిసారి కాయిన్ వేస్తే అట్లా సంతోషపడిన ప్రతిసారి నువ్వు గ్రాటిట్యూడ్ ఉంటే నీ సమృద్ధి మనస్తత్వంలోకి యాడ్ అవుతూ ఉంటుంది. అందుకే వీ టెల్ పీపుల్ విజువలైజ్ అబండెన్స్. అబండెన్స్ని ఎట్లా విజువలైజ్ చేయాలి? అసలు విజువలైజ్ చేసే మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు నాగరాజు? అనంతమైన అవకాశం చూస్తారు, అద్భుతమైన ప్రకృతిలో రంగులు కనిపిస్తాయి. హ్యాపీ మనీ, ఉన్న మనీ హ్యాపీ మనీ అవుతుంది. సో అలా హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 అటెండ్ అయిన వాళ్ళందరికీ అద్భుతమైన మార్గం చూపించడమే కాకుండా ఎక్కడో బయట లేదు, మనీ ఇక్కడుంది అనే విషయాన్ని బలంగా నమ్ముతారు, బలంగా అనుభవంలోకి తీసుకొస్తారు. మన బ్రెయిన్లో ఉన్న థాట్స్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు షిఫ్ట్ అవ్వాలి అని అంటే ఈ ఒక్క ఎపిసోడ్ చాలు. మన దగ్గర డబ్బు ఉండట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదా. జస్ట్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ క్లాస్కి ఒక్కసారి అటెండ్ అవ్వండి. జూన్ 16th నుంచి స్టార్ట్ అవబోతుంది. సో
సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి ఎపిసోడ్ సార్, ఇంత స్కిల్ఫుల్ నాలెడ్జ్ తెలుగులో నేను ఎక్కడా చూడలేదు సార్. అసలు నాకు మీరు మాట్లాడే ప్రతి దాంట్లోనూ ఏదో ఒక అవకాశం మన మైండ్ సెట్కి సంబంధించి నేర్పుతూనే ఉంది. రియలీ ఫెంటాస్టిక్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్స్. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్, పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16th జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16th విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫెంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పొలిటీషియన్స్, విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్, అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.